ఆమెను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ వేధింపులు, భర్త తీసుకున్న రుణానికి భార్యకు శిక్ష. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం అంటూ దారుణమైన వార్త రాశారు. నేను ఇంతకుముందు ఈ వార్తను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకన్నాను తెలుసా? ఇది టీడీపీ కార్యకర్త అతను, ఒక ఎల్లో సైకో. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ తోకలు కత్తిరిస్తానంటారు. తోకలు ఎవరికి కత్తిరించాలి? ఆనాడు బీసీలకు కత్తిరిస్తానంటారు. ఇలాంటి వాళ్ళకి గద కత్తిరించాలి. 188 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. మరి వాళ్ళ తోకలు ఏమైనా కత్తిరించామా మనం? 15 మందిని హత్యాచారం చేశారు. ఎవరి తోకలు కత్తిరించాం? ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాం వాళ్ళ కోసం? ఈరోజు కుప్పంలో సీఎం సొంత ఇలాకాలో మహిళను ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఇదేనా బీహార్లో ఒకప్పుడు ఉన్నది? బీహార్లో కూడా ఇప్పుడు లేవు ఈ దృశ్యాలు. ఒకప్పటి బీహార్ నేను అంటున్నది కూడా. ఇప్పుడు ఆ బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. ఒకప్పటి బీహార్లో పరిస్థితులు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. మరి ఎందుకు మనం తోక కట్ చేయటం లేదు? పోనీ ఎల్లో మీడియాలో ఏమైనా పచ్చ పేపర్లు ఏమైనా అతను టీడీపీ కార్యకర్తనని రాశారా? ఎందుకు దాచిపెడుతున్నారు? ఇలాంటి అరాచకం చేయాలంటే ఈ ప్రభుత్వంలో అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? టీడీపీ కార్యకర్తకు కాకపోతే ఎవరికి వస్తుంది ఆ ధైర్యం? మహిళపైన దాడి, చెట్టు కట్టి పట్టపగలు సభ్య సమాజం చూస్తుండగా. రామనాథ్ గారు, ఆ దృశ్యాలు చూస్తున్నాం సార్. సీఎం సొంత ఇలాకాలో ఒక మహిళను అప్పు తీర్చలేదని టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి అవమానించి దాడి చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఆమె పైన. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అక్కడ ఆ దృశ్యాల్లో దిగ్భ్రాంతి కలిగించే మరో అంశం ఏంటంటే, సాక్షిలో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కూడా ఫోటోలు కూడా వేశారు. ఆ పక్కనే ఒక బండరాయి మీద చిన్న పిల్లాడు కూర్చొని ఉన్నారు. మరి ఆమె కుమారుడా అది అన్నది? చాలా చిన్న పిల్లాడు. అంటే పక్కన కూర్చొని ఉన్నాడు. ఒకవేళ ఆమె కుమారుడే అయితే ఈ ఘటన ఆ పిల్లోడి మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఈ వయసులోనే ఈ గాయాలు మానిపో, ఆ మనసుకు తగిలే గాయాలు. ఇది సమాజం మీద ఆ పిల్లాడిలో ఇప్పటి నుండి ఒక ఏహ భావన ఏర్పడడానికి ఒక అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది. తోకలు కట్ చేస్తా అంటున్న చంద్రబాబు నాయుడు గారు తోకలు కట్ చేయాలంటే ఇలాంటి వాళ్ళని కట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇది పొలిటికల్ గవర్నెన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా చేస్తాం, అండగా ఉంటామని చెప్తున్నసరికి ఇది మా ప్రభుత్వం అని ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారా అన్నది కూడా చూడాలి. ఇప్పుడు తక్షణం అక్కడికి వెళ్ళి అతని మీద కేసు పెట్టడమే కాదు ఈశ్వర్ గారు, కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళి ఆమెను పరామర్శించడంతో పాటు ఈ సమాజం అంతా మీకు అండగా ఉంటుంది, ఇలాంటి ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు చేసినా కూడా, రాజకీయ ముసుగులో అధికారంలో ఉన్నామని ఇలాంటి చేసినా కూడా మీకు సమాజం మొత్తం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద. అక్కడికి వెళ్ళి ఆమెకు ఏదో ఒక పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుల్లో కూరుకుపోయారు. భర్త అప్పులు చేస్తే ఆమె పాపం కూలి పనులు చేస్తూ వెళ్ళి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె నిజాయితీగా కూలి పనికి వెళ్తూ ఉన్నప్పుడు రోజుకు 200-300 మించి రాదు. అన్ని అప్పులు ఒకేసారి ఒక ఆడ మహిళ తీర్చేయాలన్నా సాధ్యం కాదు. ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలా ఆమెను కట్టేసి ఇంత అవమానంగా నడు రోడ్డు మీద చేయడం, ఆ పక్కన ఆ పిల్లాడు మేబీ అమ్మాయి ఆమె కుమారుడు ఇద్దరు పిల్లలను కూడా రాశారు. వాళ్ళ అబ్బాయితో కలిసి మళ్ళీ ఊరికి వచ్చిందంట. పక్క ఊర్లో ఎక్కడో వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతురు. మళ్ళీ అదే ఊరు టీసీ కోసం వచ్చారు. టీసీ కోసం అంటే తప్పనిసరిగా వాళ్ళ అబ్బాయి అంటాడు. మరి తెలియదు కాబట్టి అంటున్నాము. ఒకవేళ అబ్బాయి అయితే ఎంత ప్రభావం చూపుతుంది, ఎక్కడున్నారు? ఇలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఇది మన ప్రభుత్వం, రెచ్చిపోండి, ఎవరు ఏం చేయరు అనే ధోరణిలో కాకుండా మనం అధికారంలో ఉన్నాం, బాధ్యతాయుతంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, అసలు మానవత్వంతో వ్యవహరించడం ఎలా అన్న దానిపైన ఒక నోటు తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకి తెలుగుదేశం పార్టీ పంపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే తక్షణం అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆమెకు ధైర్యం చెప్పి యంత్రాంగం మొత్తం, సమాజం కూడా, వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఆ పిల్లాడి మీద, ఆమె మీదే కాకుండా ఇలా అప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. అప్పులు కూలి పని పోయి వాళ్ళ శ్రమ ఏం తక్కువ కాదు అది, కానీ ఫలితం తక్కువ ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు, అప్పులు తీర్చలేనప్పుడు, భర్తలు సరిగా బిహేవ్ చేయనప్పుడు ఇవన్నీ భారం అల్టిమేట్ గా మహిళల మీద పడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ ధైర్యం? మహిళల పైన ఇన్ని అత్యాచారాలు, ఇన్ని హత్యాచారాలు, ఈ విధంగా దాడులు, దాష్టికాలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత ధైర్యం ఒక్కసారిగా? ఎందుకు ఇంత అరాచకాలు పెరిగిపోయాయి రాష్ట్రంలో? అంటే ఒకటి, ఇది పరిపక్వత లేకపోవడం, అనాగరికం. 2, అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు, ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి చేస్తూ ఉంటారు. అదే ఒక చాలా బలవంతురాలైంటే, ఆమె చాలా పెద్ద కుటుంబము, చాలా బలవంతులకు సంబంధించిన వ్యవహారం అయితే అతడు అలా కట్టేసే ధైర్యం చేసి ఉండేవాడా? చేయలేడు.
ఆమె చేశారు ఏంటంటే ఆమెకు పరిస్థితి అంత స్ట్రాంగ్ కాదు, బలహీనురాలు అన్న ఉద్దేశంతోనే చేశారు. అంటే ఇది అణిచివేత ఒక విధంగా. కాబట్టి తప్పనిసరిగా అతని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తతో పాటు ఇంకా చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు ఇలాగే చాలా మంది రెచ్చిపోతున్నారు, అధికారం మనది, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్న ఉద్దేశంతో. వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అన్నింటికి మించి ఆ కుటుంబాన్ని అయితే ఇప్పుడు ఈ బాధ, ఈ అవమానం నుంచి ఈ సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది అన్న ఒక ధైర్యం నింపాల్సిన అవసరం అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉంది. దీనిపైన ఎలా బిహేవ్ చేస్తుంది గవర్నమెంట్, ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. ఈశ్వర్ గారు. రైట్ మల్లేశ్వర్ గారు, సీఎం గారి సొంత నియోజకవర్గంలో సీఎం ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు వెంటనే ముఖ్యమంత్రి గారు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, రేపు ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గట్టిగా రావాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి విషయాలు ఎక్కడా కనపడదు. వాళ్ళ తోకలు వేసేస్తా, వీళ్ళ తోకలు కట్ చేస్తా, ఇలాంటివి తప్పిస్తే అసలైన వాళ్ళ తోకలు కట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సార్, మీకు ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. మీరు గమనిస్తే ఇప్పుడే కాదు సార్, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా కాల్ మనీ అని చెప్పేసి మహిళల్ని వేధించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే ఇది కూటమి ప్రభుత్వం. ఇదేమి వాటికి వాళ్ళు ఒక్క రోజులో వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా మహిళల్ని ఫైనాన్షియల్ గా డౌన్ చేస్తారు. ఇప్పుడు భర్త చేసినటువంటి అప్పులు భార్య ఏం తీరుస్తుంది సార్? ఇవాళ కూలి పనికి ఎంత డబ్బులు వస్తున్నాయి? ఎంత అధికార మదం కాకపోతే చెట్టు కట్టేసి ఒక మహిళని, అబ్బాయి కొడుకు అవ్వచ్చు, ఆడ కొడుకు అవ్వచ్చు, ఎవరి కొడుకైనా అవ్వచ్చు, ఒక చిన్న బాబు ఎదుట అలాంటి బిహేవియర్ ఉంది అని అంటే రేపొద్దున వాడి భవిష్యత్తు మీద, వాడి కెరీర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సార్? పిల్లలు సమాజాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి పిల్లల మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎదిగే విధానం, పెద్దవాళ్ళు అయ్యే విధానం, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఇటువంటిది జరిగితే ఆ పిల్లవాడి మనసులో ఎంత ఒక విషాన్ని విత్తనం నాటినట్టే కదా. కన్న తల్లి అయితే కన్న తల్లిని ఒక కొడుకు కళ్ళ ఎదుటగా కట్టేసి నానా హింసలు పెడుతూ మాట్లాడుతూ ఎక్కడున్నాం సార్? అసలు నాకు అర్థం కానటువంటి విషయం, మహిళలకి మినిమం రెస్పెక్ట్ ఉండదా ఈ కూటమి ప్రభుత్వంలో? మొన్న కూడా ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ మీ కొడుకు, మీ కుమారుడు చిన్నబాబు ఏరియాలో ఏదే దళితులు వెళ్ళారు అని చెప్పేసి ఆడు పసుపు నీళ్ళు చల్లుకుంటుంది. అంటే వీళ్ళకి మహిళలన్నా చులకనే, దళితులన్నా చులకనే, బడుగు బలహీన వర్గాలన్నా చులకనే. తోకలు కత్తరిస్తామంటే ఎవరి తోకలు కత్తిరించాలా మీరు? ఇలాంటి వాళ్ళ తోకలు కత్తిరిస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తారు. మీరు అన్నెసరీ వీళ్ళ తోకలు, బీసీల తోకలు, మహిళల తోకలు అంటే మహిళలు మీ తోకలు రేపు కట్ చేస్తారు, అందులో 1% డౌట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల అకౌంట్ లో డబ్బులు ఉండేది, ఆర్థిక భరోసా ఉండేది, ఒక సేఫ్టీ ఉండేది, దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్ ఉండేది. అన్ని వర్గాలుగా, అన్ని విధాలుగా వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉండేది కాబట్టి హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు అకౌంట్ లో డబ్బు లేదు, తల్లిదండ్రులు వాళ్ళేదో అప్పులు చేసుకొని ఉంటే మీరు తీసుకొచ్చినటువంటి నాన్న కింద పథకం కింద వాళ్ళు తాగి మళ్ళీ ఆడవాళ్ళ పరిస్థితి ఇవాళ ఎంత ఘోరాతి ఘోరంగా అయిపోయిందంటే ఇవాళ ఒక మహిళని చెట్టు కట్టేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆడవాళ్ళం ఉన్నామా సార్? మీరు చెప్పండి. ఇది బీహార్ లో కూడా ఇట్లాంటి జరగవు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో అది కూటమి ప్రభుత్వంలోనే ఇలాగ జరుగుతాయి. పోనీ ఇలాంటి సిచ్యువేషన్స్ యావత్తు రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు చూసాయి ఈ ఘటనని. చిన్నపాటి ఇంపాక్ట్ ఏమన్నా ఉందా ఈ కూటమి ప్రభుత్వంలో? మాట్లాడారా? అట్లీస్ట్ ఒక ట్వీట్ వేసారా? ఒక భరోసా లేదు, మీకు అండగా ఉంటాం, లేదా మాకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, ఇలాంటి ఏం స్టేట్మెంట్లు ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని చూసి రెచ్చిపోతున్నారు కాబట్టి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, సభ్య సమాజంలో ఉన్నామా? ఇటువంటి దృశ్యాలు గతంలో ఎప్పుడన్నా చూసామా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు. ఏంటిది? ఈశ్వర్ గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. భారతంలో శకుని ఒక మాట చెప్తా ఉంటాడు, మనం ఏది చేస్తే అదే ధర్మం, మనం ఏం గెలవడానికి ఏ పని చేస్తే అదే ధర్మంగా ప్రచారం చేద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు ఒకలా చెప్తారు, ఎన్నికల తర్వాత ఒకలా చెప్తారు, ఇప్పుడు తోలు వచ్చే కార్యక్రమం కూడా అలాగే చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఆయన పద్ధతికి ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తే ఆయన
వాళ్ళతో కత్తిరిస్తానంటాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జీతాలు పెంచండి అని నాయి బ్రాహ్మణులు వెళ్ళినప్పుడు మీ తోకలు కత్తిరిస్తా అన్నాడు. సో తోకలు కత్తిరిస్తాం అనేది ఆయన పదే పదే చెప్పే మాట. కానీ యాక్చువల్ గా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి అకృత్యాలు ఈ ఇంత విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతాం అనేది చాలా సర్వసాధారణం అండి. ఎందుకోసం అంటే ఆయనకి లా అండ్ ఆర్డర్ మీద ఎలాంటి కమాండ్ ఉండదు, ఎలాంటి గ్రిప్ ఉండదు. ఎందుకోసం అంటే వాళ్ళ పార్టీ మొత్తం కూడా వాళ్ళు చూస్తా ఉంది ఏంటి, పొలిటికల్ గవర్నెన్స్ అంటా ఉన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఒక కార్యకర్త ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనో లేకపోతే ఏదో లాభాపేక్ష ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరం తీసుకొచ్చి ఆ లెవెల్ ఉత్తరం ద్వారా ట్రాన్స్ఫర్ చేయించడం అనేది పొలిటికల్ గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మాటే వింటారు, కానీ వినాలి, లేకపోతే ఏమవుతుంది ఇంకొక ఆఫీసర్ వస్తాడు. సో ఇలాంటి చేసినంత కాలం, ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్నంత కాలం ఖచ్చితంగా ఇవి జరుగుతూనే ఉంటాయండి. దాని మీద కంట్రోల్ రాకపోగా వీళ్ళు ఎదురు దాడి చేయటం మొదలెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ అని చెప్పి అంత పెద్ద ఎత్తున గొడవ జరిగినప్పుడు 2014-19 మధ్యలో దాన్ని హైజాక్ చేసి దాన్ని ఎదురు దాడి మీద రోజా గారిని సస్పెండ్ చేయటం, 1 year పాటు అసెంబ్లీలోకి రాకపోవటం, వైఎస్ఆర్ సిపిని మహిళలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ముద్ర వేసే కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు సర్వసాధారణంగా చేస్తుంటారు. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నిజం అని చెప్పి ఒక పుస్తకం రాశారు, ఒక చరిత్ర కొన్ని నిజాలని. అందుట్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ని క్లియర్ గా రాస్తారు ఆయన. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది, మనం ఏదైనా సరే మహానాడు లాంటి కార్యక్రమం చేస్తే డబ్బులు గుంజుకోవాలి, లేకపోతే సారాయి కాంట్రాక్ట్లు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే టార్చ్ లైట్ మంత్రి అనే పేరు ఎలా తెచ్చుకోవాలి, ఎంతసేపటికి కూడా ధనార్జన అనేదే కానీ ఎక్కడా కూడా గవర్నెన్స్ మీద ప్రజలకి ఎందుకు మనల్ని ఎన్నుకున్నారు, మనం ప్రజలకి ఏం హామీలు ఇచ్చి వచ్చాము అనేది లేదండి. ఎంతసేపటికి కూడా ఇందాక మీకు సెక్యూరిటీ గురించి ఒక మాట చెప్పినప్పుడు ఇంకొక మాట చెప్తారు, వంచనే ముఖ్యం, వంచనతోనే గెలవాలి అనేదే సెక్యూరిటీ కాన్సెప్ట్. సో అదే వంచన ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఫైట్ చేయడం మొదలెడతారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఒక్క దాని మీద ఆఖరికి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి 30 రోజులు మమ్మల్ని వదిలేస్తే మేము చూపిస్తాం అంటున్నారు. సరే వదిలేయమని చెప్పండి, ఆ 30 రోజులు ప్రజలు ఏం చేస్తారో చూపిస్తారు కదా. సో ఇవాళ రోజున ఎవరి కాళ్ళు అట్లా పట్టుకొని ఉన్నారు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అంటే దాన్ని ఎవరు ఆపలేరు. సో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తోకలు కత్తిరిస్తాం వీళ్ళ తోకలు కత్తిరిస్తాం అనేది తీసి పక్కన ఇక్కడ అసలు ఒక చిన్న విషయంతో కంప్లీట్ చేస్తారండి. మనం 2024 జూన్ నుంచి లెక్కేసుకుంటే ఈ రోజు వరకు బాధితులకు ఎక్కడైనా ఒక్కసారి న్యాయం జరిగిందా? సొంత టీడీపీ కార్యకర్త నా స్థలాన్ని కబ్జా చేశారు, మన షాపింగ్ కాంప్లెక్స్ కబ్జా చేశారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి చిలకలూరుపేట దాని మీద గొడవ పెడతా ఉంటే కోర్టు ఆర్డర్స్ పాటించట్లేదంటే సొంత కార్యకర్తకు లేని లక్షణ ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. రైట్.